హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీకు ఎప్పటిలాగే సినిమా విశేషాలు, రివ్యూలు, ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ. మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. ఈరోజు మనం మాట్లాడబోయే సినిమా ఒక కల్ట్ క్లాసిక్, ఒక ఎమోషనల్ జర్నీ, ఒక పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో మనసులు గెలిచిన చిత్రం. అదే బాలు. ఈ సినిమా గురించి, దాని లెగసీ, పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ గురించి ఈరోజు పూర్తిగా చర్చిస్తాం. సో, రెడీనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. జనవరి 2005 విడుదలైన బాలు సినిమా ఒక యాక్షన్ డ్రామా. దీన్ని డైరెక్ట్ చేసింది ఏ. కరుణాకరన్. వైజయంతి మూవీస్ బ్యానర్పై సి. అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, శ్రియా శరన్, నేహా ఒబెరాయ్, గుల్షన్ గ్రోవర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్యాగ్లైన్ అ బాయ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ఓహే అనే ఎమోషనల్ కాన్సెప్ట్ని హైలైట్ చేస్తుంది. మణిశర్మగారి సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్ లాంటి గొప్ప రచయితల లిరిక్స్తో సినిమా సౌండ్ ట్రాక్ ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించకపోయినా, సంవత్సరాలు గడిచిన తర్వాత దీని కల్ట్ స్టేటస్ అభిమానుల మధ్య ఎంతగానో పెరిగింది. బాలు సినిమా కథ ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను హైదరాబాద్లోని మహంకాళి మార్కెట్లో ఒక ఫ్లవర్ స్టాల్ పెడతాడు. అతని పేరు బాలు, కాని అతని నిజమైన గతం గని అనే పాత్రతో ముడిపడి ఉంటుంది. గని గతంలో ఒక గ్యాంగ్స్టర్గా ఉండి ఇందు అనే అమ్మాయి ప్రేమ వల్ల మారిపోతాడు. కాని దురదృష్టవశాత్తు ఇందు ఖాన్ గ్యాంగ్స్టర్ చేతిలో చనిపోతుంది. ఆమె కుటుంబాన్ని కాపాడాలని, మహంకాళి మార్కెట్ ప్రజల హక్కుల కోసం పోరాడాలని బాలు ప్రమాణం చేస్తాడు. ఈ కథలో యాక్షన్, రొమాన్స్, ఎమోషన్, కామెడీ అన్నీ కలిసి ఒక ఎమోషనల్ రోలర్కోస్టర్ రైడ్ని అందిస్తాయి. పవన్ కళ్యాణ్ గారి డ్యూయల్ రోల్లో బాలు మరియు గనిగా చేసిన నటన ఈ సినిమాకి హైలైట్. బాలుగా ఒక సాధారణ, జోవియల్ యువకుడిగా, గనిగా ఒక రఫ్ అండ్ టఫ్ గ్యాంగ్స్టర్గా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. ఆయన లుక్, స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆయన ఇటలీ నుండి తెచ్చిన ఒక యూనిక్ ప్యాంట్ ఆ రోజుల్లో యూత్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఆయన మాస్ అప్పీల్ మరోసారి నిరూపితమైంది. బాలు సినిమా విడుదలైన సమయంలో బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించకపోయినా, సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ సినిమా కల్ట్ స్టేటస్ సంపాదించింది. దీనికి కారణాలు ఏంటంటే, ముందుగా పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ, స్టైల్, ఎమోషనల్ డెప్త్. రెండవది మణిశర్మగారి సంగీతం. ఇంతే ఇంతింతే, నీలో జరిగే తంతు లాంటి పాటలు ఆ రోజుల్లో చార్ట్బస్టర్స్గా నిలిచాయి. మూడవది సినిమాలోని ఎమోషనల్ కనెక్ట్. ఇందుకోసం బాలు చేసే త్యాగం, మహంకాళి మార్కెట్ ప్రజల హక్కుల కోసం ఆయన చేసే పోరాటం అభిమానుల మనసులను తాకాయి. ఈ సినిమా రీరిలీజ్లు, టీవీలో ప్రసారాలు, ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా కొత్త తరం అభిమానులను కూడా ఆకర్షించింది. G5లో రీమాస్టర్డ్ వెర్షన్ చూసిన వాళ్లు ఈ సినిమా సెకండ్ హాఫ్ని ఒక గ్యాంగ్స్టర్ ఫ్లిక్గా ఎంజాయ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో బాలు ఒక ముఖ్యమైన చిత్రం. ఈ సినిమా ఆయనకి కొత్త లుక్, కొత్త ఎనర్జీని తీసుకొచ్చింది. ఆయన రొమాంటిక్ సీన్స్లోని సింప్లిసిటీ, యాక్షన్ సీక్వెన్స్లోని ఇంటెన్సిటీ అభిమానులను ఫిదా చేశాయి. ఈ సినిమా తర్వాత ఆయన స్టైల్, మాస్ అప్పీల్ యూత్లో ఒక ట్రెండ్ సెట్టర్గా మారాయి. సోషల్ మీడియా ఎరాలో ట్విట్టర్లో బాలు గురించి అభిమానులు రాసిన థ్రెడ్స్, ఫ్యాన్మేడ్ వీడియోలు ఈ సినిమా ఇంపాక్ట్ని చూపిస్తాయి. ఒక అభిమాని ట్వీట్లో ఇలా రాశాడు: పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు కాకపోవచ్చు, కాని ఆయన ఒక కామన్ మాన్ని రిప్రజెంట్ చేసే టెక్నీషియన్. ఇది బాలు సినిమా ఇంపాక్ట్ని సూచిస్తుంది. మణిశర్మగారి సంగీతం ఈ సినిమాకి జీవం పోసింది. పాటలు ఇప్పటికీ అభిమానుల ఫేవరెట్ లిస్ట్లో ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో 90 లక్షలతో నిర్మించిన ఓల్డ్ సిటీ సెట్, ఘిల్లీ, ఆగ్రాలో షూట్ చేసిన సీన్స్ విజువల్ ట్రీట్ ఇచ్చాయి. ఇటలీ నుండి తెచ్చిన ప్యాంట్, డబుల్ ప్యాంట్స్ ట్రెండ్ సెట్ చేసింది. ఇందుకోసం బాలు చేసే త్యాగం, మహంకాళి మార్కెట్ కోసం పోరాటం హృదయాలను తాకాయి. సినిమా విడుదలైనప్పుడు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఇడిల్బ్రెయిన్లో జీవి ఇలా రాశాడు:
పవన్ కళ్యాణ్ ఫ్రెష్ లుక్ కోసం ఈ సినిమా చూడాలి. ఫుల్ హైదరాబాద్ రివ్యూ ఇలా చెప్పింది. పాసిబుల్ ఫేర్, ఒకసారి చూడొచ్చు. కాని కొందరు క్రిటిక్స్ సినిమా స్క్రిప్ట్ని భాషా ఫార్ములాతో పోల్చారు. దీన్ని నెగటివ్గా చూశారు. అయితే సౌత్ ఆఫ్రికాలోని ఇండిపెండెంట్ ఆన్లైన్ రివ్యూ ఇలా చెప్పింది. డైరెక్షన్ డెఫ్ట్గా ఉంది. లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. ఈ రివ్యూస్ సినిమా వైవిధ్యమైన రిసెప్షన్ని చూపిస్తాయి. సినిమా రిలీజ్ అయినప్పుడు అంతగా గుర్తింపు రానప్పటికీ టీవీ రీరన్స్, ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా కొత్తతరం అభిమానులు ఈ సినిమాని ఆదరించారు. సోషల్ మీడియాలో ఫ్యాన్ థ్రెడ్స్, రీమాస్టర్డ్ వెర్షన్స్ ఈ సినిమా లెగసీని పెంచాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లోగాని క్యారెక్టర్ గ్యాంగ్స్టర్ ఫ్లిక్ వైబ్ని ఇచ్చింది. ఇది అభిమానులకు ఒక ట్రీట్గా నిలిచింది. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ప్లేకి ఆయన కూడా కొంత కంట్రిబ్యూట్ చేశారని ఒక ఫ్యాన్ థ్రెడ్లో చెప్పడం ఈ సినిమాకి ఒక యూనిక్ టచ్ ఇచ్చింది. బాలు సినిమా ఒక సాధారణ యాక్షన్ డ్రామా కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ, ఎమోషన్, స్టైల్తో నిండిన ఒక కల్ట్ క్లాసిక్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం కాకపోయినా అభిమానుల మనసుల్లో ఒక స్పెషల్ ప్లేస్ సంపాదించింది. మణిశర్మగారి సంగీతం, కరుణాకరన్ గారి డైరెక్షన్, పవన్ కళ్యాణ్ గారి మాస్ అప్పీల్ ఈ సినిమాని ఒక టైమ్లెస్ ఎంటర్టైనర్గా మార్చాయి. మీరు ఈ సినిమాని ఇంకా చూడకపోతే G5లో రీమాస్టర్డ్ వెర్షన్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు బాలు సినిమా గురించి ఏమనిపిస్తుంది? కామెంట్స్లో మీ ఫేవరెట్ సీన్ లేదా పాట గురించి చెప్పండి. మీరు ఇంకా ఏ సినిమా గురించి వీడియో చేయమని కోరుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ త్వరలోనే కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు స్టే ట్యూన్డ్, స్టే ఎంటర్టైన్డ్. జై హింద్.